హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ స్నాప్స్. అండ్ ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ అండి. ఫస్ట్ అయితే ఒక టెంపుల్ వ్లాగ్తో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి చిక్బళ్ళాపూర్ దగ్గర తిప్పన్హల్లి అనే విలేజ్ దగ్గర ఉంటుంది. సో బెంగళూరుకి చాలా దగ్గర, ఒక 60-70 కిలోమీటర్స్ అలా ఉంటుంది. బట్ బెంగళూరు ఈ సరౌండింగ్స్లో ఉంటే కానీ మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ లైక్ చూడవలసిన టెంపుల్స్లో అయితే ఇది ఒక టెంపుల్. అండ్ ఇక్కడైతే శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి, అదే పద్మనాభస్వామి అంటారు కదా, వారైతే ఇక్కడ కొలువయ్యారు. బట్ లోపల వ్యూ అయితే చాలా బాగుంది అండ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ వన్ డే ఒక పిక్నిక్ రావాలంటే ఇక్కడికి రావచ్చు. అండ్ ఆ సరౌండింగ్స్ కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయంట. బట్ వచ్చి మీరైతే విజిట్ చేయొచ్చు. బట్ వన్ థింగ్ ఏమంటే ఇక్కడ చాలా అయితే మంకీస్ ఉన్నాయి. సో వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. లైక్ పిల్లల చేతిలో ఏమైనా లైక్ స్నాక్స్ అలా ఉంటే తీసుకునేసేయండి, ఎందుకంటే అవి మీదకి వచ్చేస్తున్నాయి. అండ్ అలాగే ఇది లోపలికి ఎంట్రెన్స్, అంటే దేవుడిని చూడడానికి ఎంట్రెన్స్. అండ్ ఇక్కడైతే ఒక 60 పిల్లర్స్ అలా ఉంటాయంట. సో ఆ పిల్లర్స్ పైన ఉండే దేవుళ్ళు బొమ్మలు కానీ చాలా బాగా అనిపించింది. సో చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది ఇక్కడ పిల్లర్స్ దగ్గర. సో మనము ఎక్కువ జనాలు ఉన్నా కూడా ఆ ఫీల్ అయితే అనిపించదు. అండ్ ఫస్ట్ అయితే లోపల దేవుడిని అయితే చూద్దాం రండి. సో ఈ వీడియో అయితే నేను ఫిబ్రవరిలో షూట్ చేశాను. సో అంత బాగా కవర్ చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఫుల్ టెంపుల్ వీడియో అయితే మీకు ఇస్తాను. సో ఇక్కడ విష్ణుమూర్తిని అయితే మనకి పడుకునే పొజిషన్లో అయితే చూడొచ్చు. లైక్ నేను ఇలాంటి టెంపుల్స్ చూడడం కూడా ఫస్ట్ టైము. సో నాకు చాలా బాగా అనిపించింది. సో మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాం కదండి, లైక్ అంటే ఇలాంటి విష్ణుమూర్తిని చూడడానికి. బట్ మనకి ఇంత దగ్గరగా ఉందని నాకు కూడా తెలీదు. బట్ మీరు దగ్గరగా ఉంటే సో మీరు కూడా వచ్చి చూసి వెళ్ళండి. అండ్ ఈ టెంపుల్లో ఈ విగ్రహం వచ్చేసి ఒకే రాయితో చేశారంట. సో అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఒక 1000 years బ్యాక్ టెంపుల్ అంట. లైక్ మీకు లైక్ ఈ వీడియోలో చూడడానికి ఎలా ఉందో కానీ బట్ రియల్గా చూడడానికి అయితే చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే ఇది గర్భగుడి ఉంది కదా, గర్భగుడి చుట్టూరా కూడా మనకి ప్రదక్షిణాలు చేయడానికి అయితే ప్లేస్ వదిలారు. చాలా ప్లేస్ వదిలారండి. సో ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. బట్ అవి ఏమి అని నాకు కూడా తెలీదు. సో ఇలా అయితే ప్రదక్షిణాలు చేయడానికి అయితే చాలా ప్లేస్ వదిలారు. అండ్ ఇక్కడైతే ఒక 2 కుక్క పిల్లలు ఉన్నాయండి. అండ్ గౌతమ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు దానితో. అంటే ఫస్ట్ టైం గౌతమ్ కుక్క పిల్లల్ని పట్టుకోవడం అన్నమాట. అస్సలు పట్టుకోడు. బట్ అవి పట్టుకొని ఫుల్ బాగా ఆడుకున్నాడు. అవి ఇంటికి తీసుకెళ్దామన్నాడు. బట్ కుదరదు కదా. అండ్ కొంచెంసేపు అయితే బాగా ఆడుకున్నాడండి. ఆ గుళ్ళో అయితే మేము ఒక 1/2 hour అలా ఉన్నాము. బట్ బాగుంది. నాకైతే లైక్ పాజిటివ్ వైబ్రేషన్స్ అలా అనిపిస్తుంది కదా, సో అలా అనిపించింది. సో అవి రాలేదంట, వెళ్ళిపోయినాయంట, అది చెప్తున్నాడు. ఇది ఊరికి కొంచెం లోపల ఉంటుంది. సో అట్లా చెట్లు కానీ చాలా ఉంటాయి. సో ఈ గుడికి దగ్గరలోనే ఒక కోనేరు కూడా ఉంది. సో చాలా పెద్ద కోనేరు, బట్ వాటర్ అయితే కొన్నే ఉన్నాయి. సో ఇదండి ఈరోజుటి వ్లాగ్. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.